వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ అనేక రకాల విగ్రహాలు అయితే ప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జోజీనగర్ కరెంట్ ఆఫీస్ ఏరియాలో ఉన్నాం. ఇక్కడ ఈ విగ్రహాన్ని చూస్తున్నట్టయితే ఇది విజయవాడ సిటీలోనే రెండవ అతిపెద్ద విగ్రహంగా చెప్పొచ్చు. మరి దీనికి సంబంధించి ఈ వినాయకుడి ప్రత్యేకతలు ఏంటి, ఇంకా దీనికి సంబంధించి అనేక వివరాలు ఇక్కడ కమిటీ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? గోపి. అంటే ఈ విగ్రహం ప్రతిష్ఠించి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని ప్రతిష్ఠిస్తున్నారండి ఇక్కడ? మేము గత 13 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. ఇక్కడ లంబోదర ఫ్రెండ్ సర్కిల్ అని చెప్పి మా కమిటీ పేరండి. హైదరాబాద్ నుంచి బొమ్మలు తెస్తాం, అంతా చాలా గ్రాండ్గా చేస్తూ ఉంటాం. పక్కనే శాండ్ ఆర్ట్ కూడా చూసుంటారు కదా, అది కూడా చేయించడం జరిగింది. ఈవినింగ్ పూట పంచహారతులు అని ఉంటాయండి. ఆ హారతులకి జనాలు విపరీతమైన క్రౌడ్ వచ్చేస్తూ ఉంటుంది, రోడ్డు అంతా బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దాదాపు ఎంతమంది జనాలు వస్తారండి? దాదాపు ఒక 5,000 నుంచి 10,000 పైన వస్తూ ఉంటారు డైలీ ఈవినింగ్. ఆ హారతులకి మాత్రం కన్ఫర్మ్గా అటెండ్ అవుతారు జనాలు. అంటే ఇప్పుడు ఈ గణేశుడు ఇప్పుడు 25 అడుగులు ఎత్తన్నారు కదండి, అసలు ఎక్కడి నుంచి ఎన్ని అడుగుల నుంచి స్టార్ట్ చేశారండి ఇక్కడ? మేము గత 13 సంవత్సరాల నుంచి అడుగు పెంచుకుంటూ వచ్చామండి. అలాగా పెంచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఇయర్ ఏంటంటే 25 సంవత్సరం అని చెప్పి 25 బొమ్మ సైజ్ పెట్టాం అనమాట. అయితే ఇక్కడ రోజు ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయండి? భక్తులకు సంబంధించి, పూజలకు సంబంధించి కానీ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతాయి? అంటే యాక్చువల్లీ 11 రోజులు అనుకుంటున్నాం. రోజుకి ఒక ప్రోగ్రామ్ అనమాట. ఒక రోజు ఏమో కుంకుమార్చన, ఒక రోజు అన్నదాన కార్యక్రమం, ఒకరోజు మంగళవారం ఆంజనేయ స్వామి భక్తి ఉండడం, అలాగే బుధవారం పూట అయ్యప్ప స్వామి భక్తికి, అలా ఒకరోజు ఏ రోజు విశిష్టం ఉంటే ఆ రోజు సంబంధించి పూజలు జరుగుతూ ఉంటాయి. అయితే ఇది నిమజ్జనం ఎప్పుడు జరుగుతుందండి? ఇది 6వ తారీఖు అండి. 6వ తారీఖు ఈవినింగ్ శనివారం నైట్ జరుగుతుంది. అంటే ఆ రోజు కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి? ఆ రోజు అసలు చాలా కన్నుల పండుగ ఉంటుందండి. ఈ రోడ్డు ఈ చివరి నుండి ఆ చివరి దాకా అన్ని చాలా వెహికల్స్ ఉంటాయి. అంటే ఎలా అంటే కోలాటం ఒకటి, మన ముంబై స్టైలు, కేరళ స్టైలు అండి, అవన్నీ ఉంటాయి. ఓకే అండి, ఇంకా ఇక్కడ ప్రత్యేకతలు ఏంటండి ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత? ప్రత్యేకత అండి ఏముందండి, కొంచెం అనంత పద్మనాభ స్వామి అని చెప్పి టెంపుల్ మీ కేరళలో వినే ఉంటుంటారు. ఆ టెంపుల్ నమూనా చూపించడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఆ టెంపుల్లో 7 హౌసెస్ ఉంటాయి. 7 హౌసుల్లో ఒక భాగంగా పెట్టాం అనమాట. అలాగే త్రీ హౌసెస్లో ఉంటారు. ఫస్ట్ హౌస్ ఏమో స్వామివారి హెడ్ కనిపిస్తుంది, మిడిల్ భాగంలో ఏమో పొట్ట కనిపిస్తుంది, చివరి భాగంలో ఏమో కాళ్ళు అవి కనిపిస్తాయి. అలాగా మిడిల్ భాగంలో మనం వినాయకుడిని పెట్టాం అన్నమాట. అయితే ఈ కమిటీలో మీరు ఎంతమంది సభ్యులు కలిసి చేస్తున్నారండి ఇది? దాదాపు ఒక 30-40 మంది దాకా ఉంటామండి. 40 మంది వరకు? 40 మంది దాకా ఉంటాం. యాక్చువల్లీ ఎవరిని చందాలేం అడగరు, అన్నయ్య వాళ్ళే చేస్తూ ఉంటారు. నేను ఎంకేఆర్ కేదారి ప్రసాద్ గారు అని చెప్పి మెయిన్ ఆయన అండి. వాళ్ళ బ్రదర్ గారు రాజు గారు అంటారండి, ముక్కమాల రాజు గారు, ఆయన అండి. వాళ్ళిద్దరి సమక్షంలోనే జరుగుతూ ఉంటుంది ఇదంతా. ఎవరిని చందాలు రూపాయి అడగడాలు ఏమి ఉండవండి, వాళ్ళ ఓన్ డబ్బులతోనే చేస్తారు. 4వ తారీఖు 10,000 మందికి పైగా అన్నదాన కార్యక్రమం. మీరే చేస్తారండి? మేమే చేస్తాం, అంతే మేమే చేస్తాం. ఒకవేళ ఎవరైనా దాతలు ఇస్తే అవి తీసుకొని వాటిని కూడా కలిపి చేస్తాం అన్నమాట. రాష్ట్రంలో వినాయక చవితి పర్వదినాన్ని సందర్భాన్ని పురస్కరించుకొని అనేక రకాల విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కరెంట్ ఆఫీస్ నగర్లోని ఒక విగ్రహం దగ్గర ఉన్నాము. ఇక్కడైతే ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటి, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అసలు దీని ప్రత్యేకతలు ఏంటి, ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు, రోజుకు భక్తులు ఎంతమంది ఇక్కడికి వస్తారు అనే విషయాలు ఇక్కడ కమిటీ సభ్యులు కొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి పూజారి గారు, ఇక్కడ ఈ విగ్రహం ఎన్ని అడుగుల నుండి ఉంది? గత 13 సంవత్సరములుగా ఈ విగ్రహ చవితి వినాయక నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది 25వ సంవత్సరము. 25 అడుగుల విగ్రహాన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అంటే దేశమంతా బాగుండాలి, రాష్ట్రమంతా చల్లగా ఉండాలి, ఎలాంటి వైరస్ లాంటివి కానీ కరోనా వ్యాధులు ఏమీ లేకుండా ఉండాలని, చక్కగా అందరూ బాగుండాలని, ముఖ్యంగా అందరూ బాగుండాలని చెప్పి విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ విశేషంగా దర్శనం ఉంటుంది. ఎక్కడంటే అనంత పద్మనాభ స్వామి వారి దేవస్థానానికి వెళ్ళలేనటువంటి వారు అలాంటి సెట్టిని మనం ఇక్కడ ఏర్పాటు చేసి అదే విష్ణుమూర్తిని, పవలింపు సేవలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే ఈ దర్శన భాగ్యాన్ని ఇక్కడ చూస్తే అనంత పద్మనాభ స్వామిని చూసినట్టుగానే అని అనిపించి, ఇలాగే 7 గదులు మరకతాలు, మాణిక్యాలు,
నగలు నాణ్యాలన్నీ కూడా ఇక్కడ 7 గదులతో ఏర్పాటు చేసి 7వ గదిని తెరవకుండా అలాగే ఉంచి నాగబంధనం వేసి అక్కడ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం ఎలాగైతే ఉంటుందో ఇక్కడ సేమ్ అదే విధంగా నాగబంధనం వేసి ఉంచాము ఇక్కడ. అలాగే రోజుకు ఒక దాదాపు నిన్న 55,000 నుంచి 60,000 మంది దాకా నిన్న దర్శనానికి వచ్చారు నిన్న. అంటే ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేక నైవేద్యాలు ఉంటాయి, విశేషమైనటువంటి ప్రతిరోజు సాయంత్రం సప్తహారతులు ఉంటాయి. ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమం అష్టగణపతి 32 గణపతుల హోమ కార్యక్రమం ప్రతిరోజు ఉంటుంది. ఇలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలు కేదారేశ్వర ప్రసాద్ గారిని వీరు లంబోదర ఫ్రెండ్ సర్కిల్కి అధినేత ఎంకేఆర్ జ్యువెలరీ విజయవాడలో మన జై హింద్ కాంప్లెక్స్ ఎంకేఆర్ జ్యువెలరీ ఉంది. ఆ ఎంకేఆర్ జ్యువెలరీ ఆధ్వర్యంలో ఆ జ్యువెలరీకి అధినేత వీరి ఆధ్వర్యంలో వీరి కనుల పర్యవేక్షణలో ఒకరికి చందా అడగకుండా వీరు సొంత డబ్బులే ఖర్చు పెట్టి సొంతంగానే ఇలాంటి కార్యక్రమాలు గత 13 సంవత్సరాల మట్టి ఈ రోజు వరకు కూడా ఇలాగే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే రేపు గురువారం రోజు దాదాపుగా 10,000 మందికి పైగా అన్న సంతర్పణ ఉంటుంది. శనివారం రోజు ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం విశేషంగా ఎక్కడో ముంబై నుంచి డోలు తెప్పించి ఎక్కడెక్కడి నుంచో మహారాష్ట్ర, ముంబై, ఢిల్లీ, కలకత్తా నుంచి డోలు తెప్పించి ఇక్కడ విశేషమైనటువంటి వాయిద్యాలతో వైభవపేతంగా వర్ణనాతీతంగా అంటే పోయిన సంవత్సరం జరిగిన దానికన్నా అంతకు మించిన కార్యక్రమం ప్రతి సంవత్సరాలు పెంచుకుంటూ వస్తున్నాము. ఈ రోజుకి ఇలా జరిగింది, ఇంకా ఈ సంవత్సరం ఎలా జరిపించుకుంటాడనేది ఆయన దయ. ఓకే, ఇక్కడ లడ్డు ప్రసాదం ఉంది కదండి, ఇది ఎన్ని కేజీలు ఉంది? ఇది 50 కేజీల లడ్డు అమ్మ. 50 కేజీలు. పోయిన సంవత్సరం 45 కేజీల లడ్డు. పోయిన సంవత్సరం 5,95,000 పోయిన సంవత్సరం లడ్డు అయింది. మరి ఈ సంవత్సరం వేలంపాట ఎంత అవుతుందో ఇంకా ఆయనే చూసుకోవాలి.